Okay, next topic, most important topic, interpolation law, Newton's interpolation formulas. Newton interpolation formulas. Two formulas ఉంటాయి. One is Newton's forward interpolation formula. One is Newton's forward interpolation formula. Let the function y is equal f of x take the values y0, y1, y2, so on, yn. y0, y1, y2, so on, yn. Corresponding to the values x0, x0 plus h means x1, x2, so on, xn. I mean x1 అంటే x0 plus h, x2 అంటే x0 plus 2h అంటే ఈక్విడిస్టెన్స్ వాల్యూస్ అనమాట. ఈక్విడిస్టెన్స్ డేటా అంటే x1 మైనస్ x0 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు x3 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ xn-1 ఈక్వల్ అవుతాయి. ఆఫ్ x సపోజ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎవాల్యూట్ f of x ఫర్ x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph వేర్ p ఈజ్ ఎనీ రియల్ నెంబర్ దెన్ f of x0 plus ph, f of x0 plus ph is equal to అంటే yp, that is called yp. y0 plus p into delta y0 plus p into p minus 1 by 2 factorial into delta square y0 plus p into p minus 1 into p minus 2 by 3 factorial into delta q y0 plus so on. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో x1కి x0కి మధ్యలో ఒక వాల్యూ సమ్ x వాల్యూ ఇక్కడ ఉంది. ఈ x వాల్యూకి మనకి y వాల్యూ కావాలి. ఈ టేబుల్ మనకి ఎలా ఇస్తాడండి, ఫంక్షన్ వాల్యూస్ తోటి ఈ టేబుల్ మనకి ఇస్తాడు. అంటే ఇన్ బిట్వీన్ x1 x2 మధ్యలో ఉన్నటువంటి x అనేటువంటి వాల్యూకి ఫంక్షన్ వాల్యూ y కావాలి. ఆ వైకి ఫార్ములా ఏంటంటే y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ ఆన్ వేర్ p ఈజ్ ఈక్వల్ x మైనస్ x0 బై h. ఇక్కడ అక్కడ x ఉంది కదా, ఈ ఎక్స్కి x0కి మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై h వాల్యూ p అవుతుంది. h అంటే మీన్స్ x1 మైనస్ x0, x2 మైనస్ x1, సో ఆన్. ఈక్విడిస్టెన్స్ ఇంటర్వెల్స్ అండి ఇవి. ఈక్విడిస్టెన్స్ ఇంటర్వెల్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్విడిస్టెన్స్ కాకుండా అన్ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఇంటర్వెల్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే వేరే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది ఈక్విడిస్టెన్స్ ఫార్ములాకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇది ఫార్ములా, వెరీ సింపుల్ ఫార్ములా. ఇది సో ఆన్ అని ఎంతవరకు చేయాలంటే మనకు ఇచ్చినటువంటి డేటాను బట్టి, మనకి ఇచ్చిన డేటాలో 4 వాల్యూస్ ఉన్నాయనుకోండి డెల్టా క్యూబ్ y0తో ఎండ్ అయిపోతుంది. అదే 5 వాల్యూస్ ఉన్నాయనుకోండి డెల్టా పవర్ 4 y0 వస్తుంది. 6 వాల్యూస్ ఉన్నాయనుకోండి డెల్టా పవర్ 5 y0 వరకు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఎన్ని ఉంటే అంతవరకు మనకు ఫార్ములా వస్తుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, షార్ట్ ఆన్సర్, కానీ వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫార్ములా న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. న్యూటన్స్ ఫార్వర్డ్ లాగే బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా ఒకటి ఉంటుంది. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఈ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా లెట్ ద ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ f of x టేక్ ద వాల్యూస్ y0, y1, y2, so on, yn corresponding to the values x0 is equal to x0 plus h, x0 plus 2h, x0 plus n minus 1 into h of x. Suppose it is required to evaluate f of x for x is equal to xn plus ph. x is equal to ఏంటంటే ఫర్ ఇక్కడ xn plus ph where p is any real number, then f of xn plus ph f of xn plus ph is equal to yp is equal to yn. ఇక్కడ నుంచి ఫార్ములా మారుతుంది yn. yn plus p into yn plus p into del yn, p into del yn plus p into p plus 1 by 2 factorial into del square yn plus p into p plus 1 into p plus 2 by 3 factorial into del qyn plus so on, where p is equal to what is p value x minus
x minus xn by h, where p is equal to x minus xn by h, where h is equal to x1, x0, x2, so on. ఇది బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటండి? f of xn plus ph is equal to yp is equal to yn plus p into delta yn plus p into p plus 1 by 2 factorial into delta square yn plus p into p plus 1 into p plus 2 by 3 factorial into 3 factorial into delta cube yn plus and so on, where p is equal to x minus xn by h, where h is equal to x1 minus x0 and that is equal to x2 minus x1 and plus so on. సో ఇది న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా కూడా ఈ ఎక్స్ నాట్కి x1 మధ్యలో కానీ x1 x2 x1 xn xn మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్లో ఏదైనా ఒక ఎక్స్ వాల్యూకి y వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. రెండు బోత్ సేమ్ ఫార్ములాస్, బట్ రెండట్లకి డిఫరెన్స్ ఏంటంటే బెస్ట్ వాల్యూ కోసం ఏం చేస్తామంటే ఎక్స్ నాట్కి నియరెస్ట్ వాల్యూ కనుక అయితే ఇఫ్ ఎక్స్ ఇస్ ద నియరెస్ట్ టు ఎక్స్ నాట్, దెన్ యూ కెన్ యూజ్ ద న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. If x is the nearest to xn value, then you can use the Newton backward interpolation formula. That is the best formulas. ఏంటంటే xn మనకి x వాల్యూ కనుక x0కి దగ్గరగా ఉంటే యూ కెన్ యూజ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. x వాల్యూ కనుక xnకి దగ్గరగా ఉంటే యూ కెన్ యూజ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, దట్ ఈస్ ఓకే. ప్రాబ్లం అనేది ప్రాబ్లం. The table gives the distance in nautical miles of the visible horizon for the given heights in feet above the earth surface. The height x values, distance y values. 100 feet unte distance 10.63, 150 feet అయితే 10.03, 200 feet అయితే 15.04, 250 కి 16.81, 300 కి 18.42, 350 కి 19.90, 400 21.27. Find the values of y when x is equal to 218 feet and y is equal to 410 feet. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, బోత్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం 218 అంటే దట్ ఈస్ ద నియరెస్ట్ టు x0 వాల్యూ. దిస్ ఈజ్ x0. 218 అనేది x0కి నియరెస్ట్గా ఉంది, 410 అనేది y xnకి నియరెస్ట్గా ఉంది. x0కి నియరెస్ట్గా ఉంది, xnకి నియరెస్ట్గా ఉంది. అంటే x ఈజ్ 218 is nearest to x0 and 410 is nearest to xn. అంచేత ఈ ఫస్ట్ బిట్ ఏమో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇచ్చేస్తాం, సెకండ్ బిట్కి న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇచ్చేస్తాం. సేమ్ డేటా నిన్ను 2 బిట్లు ఎగ్జామ్లో అడగడం, ఓన్లీ 1 బిట్ అడుగుతాడు, ఏదో ఒకటి అడుగుతాడు. ఏది అడిగినా కూడా ప్రొసీజర్ ఇంతవరకు కామన్. టేబుల్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. వాల్యూస్ y x వాల్యూస్ అండ్ y వాల్యూస్, డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ బై, డెల్టా పవర్ 4, డెల్టా పవర్ 5, డెల్టా పవర్ 6 వరకు వస్తాయి. బికాజ్ దేర్ ఆర్ 7 వాల్యూస్. 13.03 మైనస్ 10.63 అంటే 2.40, 15.04 మైనస్ 13.03 అంటే 2.01, 16.81 మైనస్ 15.04. ఈ వాల్యూలోంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి, అది ఆర్డర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 18.42 మైనస్ 16.81 అంటే 1.61, 19.90 minus 18.42 అంటే 1.48, 21.27 minus 19.90 1.37. Similarly, second order forward difference is 2.01 minus 2.40 అంటే minus 0.39, 2.77 minus 2.01 అంటే minus 0.24, 1.61 minus 1.77 అంటే minus 0.16, 1.48 minus 1.61 అంటే minus 0.13, 1.37 minus 1.48 అంటే minus 0.11. థర్డ్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్కి మైనస్ 0.24 మైనస్ -0.39 అంటే 0.15, -0 మైనస్ ప్లస్ అవుతుంది. -0.16 మైనస్ -0.24 అంటే 0.08, -0.13 మైనస్ -0.16 అంటే 0.03, -0.11 మైనస్ -0.13 అంటే 0.02, అండ్ 0.08 మైనస్ 0.16 అంటే -0.07, 0.03 మైనస్ 0.08 అంటే -0.05, 0.02 మైనస్ 0.03 అంటే -0.01, అండ్ -0.05 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.07 అంటే 0.02, అండ్ -0.01 మైనస్ -0.05 అంటే 0.04, 0.04 మైనస్ 0.02 అంటే 0.02. ఇవి మన టేబుల్ వాల్యూస్. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే పీ క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ x0 అంటే 100, హియర్ x0 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 100.
and h is equal to x1 minus x0. x1 అంటే 150 minus 100, this is equal to 50. p ఫార్ములా ఏంటంటే x minus x0 by h. what is x? we have to find first bit. మనం చేస్తున్నది ఫస్ట్ బిట్కి. at x is equal to 218 feet and x is equal to 218 minus 100 divided by 50. అంటే 218 minus 100 divided by 50 క్యాల్కులేట్ చేస్తే 218 minus 100 అంటే 118. 218 minus 100, that is 118, divided by 50 is equal to 2.36. p value is 2.36. that is p value. So from Newton's forward interpolation formula, f of x naught plus p h is equal to y naught plus p into delta y naught plus p into p minus 1 by 2 factorial into delta square y naught plus p into p minus 1 into p minus 2 by 3 factorial into delta q y naught plus p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factorial into delta power 4 y naught plus p into p minus 1 into p minus 2 into p minus 3 into p minus 4 by 5 factorial into delta power 5 y naught plus p into p minus 1 into p minus 2 into p minus 3 into p minus 4 into p minus 5 by 6 factorial delta power 6 y naught. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో మనకు కావాల్సినటువంటి y naught వాల్యూ, డెల్టా y naught వాల్యూ, డెల్టా స్క్వేర్ y naught వాల్యూ, డెల్టా క్యూ y naught వాల్యూ, డెల్టా పవర్ 4 y naught వాల్యూ, డెల్టా పవర్ 5 y naught వాల్యూ, డెల్టా పవర్ 6 y naught వాల్యూ కావాలి. p అంటే 2.36 అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. y naught అంటే దిస్ ఈజ్ y naught. ఇదేమవుతుందండి? ఇది y naught. డెల్టా y naught, డెల్టా స్క్వేర్ y naught, డెల్టా క్యూ y naught, డెల్టా పవర్ 4 y naught. అంటే దిస్ ఈజ్ y naught. ఇది డెల్టా y naught, డెల్టా స్క్వేర్ y naught, డెల్టా క్యూబ్ y naught, డెల్టా పవర్ 4 y naught, డెల్టా పవర్ 5 y naught, డెల్టా పవర్ 6 y naught. ఇవి మనకు కావాల్సిన వాల్యూస్. ఈ టేబుల్లో మనకు కావాల్సిన వాల్యూస్ ఇవి ఈ ప్రాబ్లంకి. ఓకేనండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే వాట్ ఈజ్ y naught? y naught అంటే 10.63 ప్లస్ p అంటే అంత 2.36 ఇంటూ డెల్టా y naught అంటే 2.40 ప్లస్ p 2.36 ఇంటూ p minus 1, 2.36 minus 1 అంటే 1.36 ఇంటూ డెల్టా స్క్వేర్ y naught అంటే మైనస్ 0.39 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ప్లస్ నెక్స్ట్ p 2.36 ఇంటూ p minus 1, 2.36 minus 1 అంటే 1.36 p minus 2, 2.36 minus 2 అంటే 0.36 ఇంటూ డెల్టా క్యూ y naught అంటే 0.15 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 3 into 2 into 1 6 ప్లస్ p 2.36 p minus 1, 2.36 minus 1 అంటే 1.36 p minus 2, 1.36 minus 1 అంటే 0.36 p minus 3, 2.36 minus 3 అంటే minus 0.64 into delta power 4 y naught అంటే minus 0.07 whole divided by 4 factorial, 4 6 are 24, 4 factorial into 4 into 3 into 2 into 1, 4 3s are 12, 12 2s are 24, that is 4 factorial. Next p అంటే 2.36 p minus 1, 1.36 p minus 2, 0.36 p minus 3, minus 0.64 p minus 5,
2.36 minus 5. P అంటే 1.3 2.36 P minus 1 1.36 P minus 2 0.36 P minus 3 0 minus 0.64 P minus 4 minus 1.64 delta power 5 y naught 0.02 divided by 5 factorial into 120 plus same procedure P 2.36 1.36 0.36 minus 0.64 minus 1.64 minus 2.64 into delta power 6y naught into 0.02 divided by 120 into 6 720. Therefore f of 218 is equal to ఇట్లా అన్నట్లని ఒకదానికొకటి మల్టిపుల్ చేసేయండి. 10.63 ఇది 10.63 నెక్స్ట్ 2.36 ఇంటూ 2.40 మల్టిపుల్ చేయండి. ఓకే, వీటిని మల్టిపుల్ చేస్తే చూడండి ఒకసారి. ఇది 10.63 ఓకే. 2.36ని 2.40తో మల్టిపుల్ చేస్తే 5.6640. 2.36 ఇంటూ 1.36 మైనస్ 0.39 డివైడెడ్ బై 2 ఎంత వస్తుందండి? మైనస్ 0.6259 వస్తుంది. ఇందులో మైనస్ టర్మ్ ఏం లేదు, ప్లస్ వస్తుంది. 2.36 ఇంటూ 1.36 ఇంటూ 0.36 ఇంటూ 0.15/6 అంటే 0.0289. నెక్స్ట్ ఇందులో కూడా 2 మైనస్ టర్మ్స్ మల్టిపుల్ చేస్తే ప్లస్ అవుతుంది. 2.36 1.36 0.36 0.64 0.07 అంటే 0.0022. అండ్ ఇందులో కూడా 2 మైనస్ టర్మ్స్ ఉన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2.36 1.36 0.36 0.64 0.1.64 0.02 డివైడెడ్ బై 120 అంటే 0.0002. ఇందులో మైనస్ టర్మ్స్ 1 2 3 మైనస్ టర్మ్స్ ఉన్న మల్టిపుల్ చేస్తే మైనస్ వస్తుంది. ఓవరాల్గా దీని అంతటిని మల్టిపుల్ చేస్తే 0.0001. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 15.6993. అప్రాక్సిమేట్లీ 15.7 అనుకోవచ్చు. మనకు 2 డెసిమల్స్ అన్నాడు కాబట్టి 15.67. ఓకే, 2 డెసిమల్స్లో ఉంది కాబట్టి ఇది దీన్ని 2 డెసిమల్స్కి మనం రెడ్యూస్ చేస్తే 15.67. దిస్ ఇస్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి మన ఎట్ ద ఎక్స్ వాల్యూ 218కి వై వాల్యూ ఎంత వస్తుందంటే 15.67 వస్తుంది. ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి 410కి ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందులో సెకండ్ బిట్ అండి, అట్ ద ఫీట్ 410 అనే ఫీట్ దగ్గర వై వాల్యూ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. టేబుల్ సేమ్ అండి, ఏం తేడా ఉండదు. బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి టేబుల్ అయితే సేమ్. నువ్వు ఏ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసినా సేమ్ వాల్యూస్ వస్తాయి, ఏం తేడా ఉండదు. ఇక్కడ x0 ఈజ్ కూడా 100, xn ఈజ్ కూడా 400, h ఈజ్ కూడా x1 మైనస్ x0 అంటే 150 మైనస్ 100 ఈజ్ కూడా 50. p ఈజ్ కూడా x మైనస్ xn బై h అంటే 410 మైనస్ 400 బై 50 అంటే 410 మైనస్ 400 10 10/50 అంటే 1/5 దట్ ఈస్ 0.2. సో బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా f of xn plus ph is equal to yn plus p into del yn plus p into p plus 1 by 2 factorial del square yn plus p into p plus 1 into p plus 2 by 3 factorial del cube yn plus p into p plus 1 into p plus 2 into p plus 3 by 4 factorial del power 4 yn plus p into p plus 1 into p plus 2 into p plus 3 into p plus 4 by 5 factorial del power 5 yn plus p into p plus 1 into p plus 2 into p plus 3 into p plus 4 into p plus 5 by 6 factorial into del power 6yn. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే del power 6yn, del power 5yn, del power 4yn, del cube yn, del square yn, yn వాల్యూస్, del yn వాల్యూస్ కావాలి. ఆ వాల్యూస్ ఎలా వస్తాయంటే వెరీ సింపుల్. ఇది yn, ఇది del yn, ఇది del square yn, del cube yn, del power 4yn, del power 5yn, del power 6yn. ఇది yn అండి. ఇది del yn, ఇది del square yn, ఇది del cube yn, ఇది del power 4yn, del power 5yn, del power 6yn. వాల్యూ సి. బ్యాక్వర్డ్కేమో క్రాస్గా కింద వాల్యూస్, ఫార్వర్డ్కేమో క్రాస్గా 5 వాల్యూస్ వాడతాం. అట్ అ టైం రెండు చెప్తే అర్థమవుతుందని అలా చెప్తాను.
ఇప్పుడు వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఎఫ్ ఆఫ్ 410 ఈజ్ ఈక్వల్ టు వై అని అంటే 21.27 ప్లస్ పి ఇంటూ డెల్ వైఎన్, పి అంటే 0.2, డెల్ వైఎన్ అంటే 1.37 ప్లస్ పి ఇంటూ పి ప్లస్ 1, పి అంటే 0.2, పి ప్లస్ 1 అంటే 1 ప్లస్ 0.2 అంటే 1.2, డెల్ స్క్వేర్ వైఎన్ అంటే -0.11 బై డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, పి అంటే 0.2, పి ప్లస్ 1 అంటే 1.2, 2.2, డెల్ క్యూబ్ వైఎన్ అంటే 0.02 డివైడెడ్ బై 6, పి అంటే 0.2, 1.2, 2.2, 3.2, డెల్ పవర్ 4y అంటే -0.01 బై 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 సరిపోయింది కదా. నెక్స్ట్ పి అంటే 0.2, 1.2, 2.2, 3.2, 4.2 డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, డెల్ పవర్ 5y అనేది 0.04 అండ్ లాస్ట్ వన్ పి అంటే 0.2, 1.2, 2.2, 3.2, 4.2, 5.2 డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్ అంటే 120, డెల్ పవర్ 6y అనేది 0.02. ఇప్పుడు ఈ వాల్యూస్ ఒకదానికి ఒకటి మల్టిపుల్ చేసి ఎఫ్ ఆఫ్ 14 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఓకే, వీటిని మల్టిపుల్ చేస్తే వాల్యూస్ని ఇప్పుడు ఏమేస్తే వాల్యూస్ ఒకసారి చూడండి. మనం వీటిని మల్టిపుల్ చేయాలి. 21.27 యాసిడ్ వస్తుంది, 0.2 ఇంటూ 1.37 అంటే అతను 0.074 వచ్చింది. 0.2 ఇంటూ 1.2 ఇంటూ -0.11 డివైడెడ్ బై 2 అంటే -0.132, 0.2 ఇంటూ 1.2 ఇంటూ 2.2 ఇంటూ 0.02 బై 6 అది 0.0018 అని వచ్చింది. 0.2 ఇంటూ 1.2 ఇంటూ 2.2 ఇంటూ 3.2 ఇంటూ -0.01 బై 24 అంటే -0.0007 ప్లస్ 0.2 ఇంటూ 1.2 ఇంటూ 2.2 ఇంటూ 3.2 ఇంటూ 4.2 ఇంటూ 0.04 divided by 120, that value is 0.0024. 0.2 into 1.2 into 2.2 into 3.2 into 4.2 into 5.2 into 0.02 divided by 720 into 0.010. ఇప్పుడు వీటిని అనేది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసి టర్మ్ యాడ్ చేస్తే అది ఎఫ్ ఆఫ్ 410 ఈజ్ ఈక్వల్ 21.3353 అప్రాక్సిమేట్లీ దట్ ఈస్ 21.34. ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అండ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్. అట్ ఏ టైం రెండు ప్రాబ్లంలు చెప్పాను కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది మీకు. న్యూటన్స్ ఫార్వర్డ్ అంటే మనకి క్యాల్కులేట్ చేయమన్నటువంటి ఎక్స్ వాల్యూ కనుక నియరెస్ట్ టు ఎక్స్ నాట్ అయితే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇచ్చేయాలి, అండ్ నియరెస్ట్ టు వై ఎక్స్ అని అయితే న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇచ్చేయాలి. న్యూటన్స్ ఫార్వర్డ్కి క్రాస్గా 5 వాల్యూస్ వస్తాయి, అదే న్యూటన్స్ బ్యాక్వర్డ్కి క్రాస్గా కింద వాల్యూస్ వస్తాయి టేబుల్లో. టేబుల్ కన్స్ట్రక్షన్ అయితే సేమ్. ఇదే న్యూటన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసిన ఏ వాల్యూస్ వస్తాయండి, ఇక్కడ డెల్ వస్తాయి అంతే, ఏం తేడా రాదు. ఓకేనా, నేను రెండు కలిపడినప్పుడు రెండు యూజ్ చేసుకుంటావు, విడివిడిగా అడిగితే రెండు విడివిడిగా చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం. ఓకేనా, దీంట్లోకి ఒక